శ్రీ మాత్రే నమః. యూట్యూబ్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా అభివందనములు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన వీడియోస్ని అప్లోడ్ చేయటం జరగలేదు. కొత్త వీడియోస్ని మీకు పరిచయం చేయబోతున్నాము. మా ఈ ఛానల్ని ఆదరిస్తారని ఆశిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే బెల్ ఐకాన్ని టచ్ చేసి యాక్టివేట్ చేయటం వలన మా వీడియోస్ మీకు వెతుక్కోకుండా కనపడతాయి. కనుక బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మామిడికాయతో వంటకం గురించి చెప్పబోతున్నాను. మనకు చైత్రమాసం వచ్చేస్తుంది. ఈ కాలంలో మామిడికాయలు విరివిగా దొరుకుతాయి. మామిడికాయ ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆరోగ్యప్రదాయిని ఈ మామిడికాయ. పచ్చి మామిడికాయతో పెరుగు మిక్స్ చేసి వంటకం గురించి మీకు వివరిస్తాను. దీనికి కావలసిన పదార్థములు: పుల్లటి పెరుగు 2 కప్పులు, మామిడికాయ మీడియం సైజుది 1 తీసుకొని ముక్కలుగా తరగాలి. ఈ ముక్కలని ఆవిరి మీద ఉడికించుకోవాలి. కుక్కర్లో వాటర్ పోయాలి. ఒక గిన్నెలో ఈ ముక్కలు వేసి మూత పెట్టాలి. ఈ గిన్నెని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. 1 విజిల్ వస్తే సరిపోతుంది. ఇలా ఉడికించిన మామిడికాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, కొబ్బరి కోరు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2, తాలింపు కోసం ఎండుమిర్చి 5, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, వెల్లుల్లి రెమ్మలు 4, కొత్తిమీర తగినంత, చివరిగా గార్నిష్ కోసం క్యారెట్ తురుము తగినంత. ముందుగా ఉడకపెట్టుకున్న మామిడి ముక్కలను, కొబ్బరి కోరుని, 2 పచ్చిమిర్చిని కలిపి మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని పెరుగులో కలపాలి. పెరుగులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను కలపాలి. తగినంత ఉప్పు కలపాలి. ఇప్పుడు పొయ్యి మీద బాణాలి పెట్టి తగినంత నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి రెమ్మలు వేసి తాలింపు వేయాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఈ తాలింపు మిశ్రమాన్ని మనం తయారు చేసి ఉంచుకున్న పెరుగు మిశ్రమంలో కలపాలి. చివరగా క్యారెట్ తురుము వేసి కలపాలి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పెరుగు పులుసును మీ ఇంట్లో అన్ని వయసుల వారు ఇష్టపడతారు. ఈ వంటకాన్ని మీరు తయారు చేసి అందరికీ రుచి చూపిస్తారని ఆశిస్తున్నాము. ఈ వంటకం మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలపవలసిందిగా కోరుచున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.